హాయ్ వ్యూవర్స్, ఈరోజు ప్రవేశికలోని థర్డ్ పార్ట్ వీడియోని చేయబోతున్నాను. ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వేచ్ఛ మనకు రాజ్యాంగంలోని ఏ భాగం ద్వారా ప్రసాదించబడింది? 3వ భాగం ప్రాథమిక హక్కుల ద్వారా ప్రసాదించబడింది. ప్రాథమిక హక్కుల్లో ఏ ప్రకరణల ద్వారా సమానత్వ హక్కులు గుర్తించడం జరిగింది? ప్రకరణ 14 నుండి ప్రకరణ 18 వరకు. ఏ ప్రకరణ ప్రకారం పౌరులకు ఓటర్లుగా నమోదు చేసుకోవడంలో వివక్షత చూపరాదు? ప్రకరణ 325, ఆర్టికల్ 325. ఓటు హక్కు ఏ ప్రకరణలో పొందుపరచడం జరిగింది? ప్రకరణ 326, ఆర్టికల్ 326. సౌభ్రాతృత్వం అనగా ఏంటి? సోదరాభావం. ఫ్రాటర్నిటీ అంటే సోదరాభావం. సౌభ్రాతృత్వం అనే భావాన్ని ప్రవేశికలో పొందుపరచాలని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ఏ ప్రకరణ అనుసరించి ఉన్నదని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది? ప్రకరణ 368, ఆర్టికల్ 368. ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రవేశికకు సవరణ జరిగింది? స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సులు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.